ఏమంటే ఈ ఏజ్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానమే బరువు ఎక్కువైంది. అభిమానం బరువు ఎక్కువైంది. రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ఆ మాట ఎందుకంటున్నా అంటే ఆ బరువు అంటే ఈ ఫోటో ఇవి వచ్చాక ఫోటోలు తీయడానికి ఎక్కువ టైం పోతున్నందువల్ల ఒక్క 100-150 మందిని కలవాలంటే మాకు ప్రాక్టికల్ 3 గంటలు 4 గంటలు టైం పడుతుంది. అంటే ఎంటైర్ టైం దానికి పోతుంది వచ్చేసి. ఆయనకేమో 1000 మందిని కలవాలని కోరిక. ఆ 1000 మంది వచ్చి ఇది అవుతున్నారు. బయటకు వెళ్తే మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు దురదృష్టం, ఆయనకు రారు, ఆయన కోసం ఎవరు రారు. ఆయన అనుకోని కంటే పిలిపించుకోవాలి కొంతమందిని, కానీ అది ఆయన కర్మ, ఆయన దురదృష్టం. ఈయనకు అభిమానం అనేది ఆ బరువు. దానివల్ల ఎంతమందిని కలిసినా ఇంకా కొన్ని 100 మంది బయట ఉంటారు, మమ్మల్ని కలవాలంటారు, నాయకులు ఉన్నారు కలవాలంటారు. బట్ బీయింగ్ హెడ్ ఆఫ్ ది పార్టీ ఇది నాట్ ఏ గ్రూప్ లీడర్ కాదు, పార్టీ హెడ్, పార్టీని నడపాలి, మిగిలిన అన్ని చూసుకోవాలి. ఇవన్నీ వీటి వల్ల అనుకున్నంత కాదు. బట్ ఆయన ప్రజల్లోనే ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు, ఇంకా రేపు ఉంటారు కాబట్టే ఈ పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉంది. నేను మిమ్మల్ని గమనించమనేది ప్రజలు గమనించారు, మీ మీడియా లాంటి వాళ్ళని మిమ్మల్ని గమనించమనేది ఏంటంటే మా పార్టీ డైనమిక్స్ మా పార్టీకి ఉంటాయి. ఇది ఈ 15 ఏళ్లలో చెక్కు చెదరకుండా గెలుపు ఓటమి అని కాకుండా ఇష్యూ బేస్డ్గా ప్రజల పక్షాన పూర్తిగా ఉందా లేదా అంటే దీంట్లో నేను అనుకోవడం మాకు 100కి 100 మార్కులు వస్తాయని అనుకుంటున్నాను. ఇది కేవలం దేనివల్ల అంటే ఏ లీడర్ అయితే ఈ పార్టీని పెట్టాడో ఆయనకున్న క్లారిటీ ఆఫ్ థాట్, ఆయనకున్న నిబద్ధత, ఆయనకున్న ఆ క్రెడిబిలిటీ, ఏదైనా చేస్తే పూర్తి ఎండ్ టు ఎండ్ చేయాలనే లక్షణం, వీటి వల్ల ఇది వచ్చింది. దీనివల్ల వచ్చిన ఈ మీరు మాట్లాడే సోకాల్డ్ పొలిటికల్ స్ట్రాటజీస్, లేకుంటే వ్యూహం ఎత్తుకు పై ఎత్తులు వేయడం, వాటిలో మేము వీక్ అంటే నిజంగానే వీకే. ఎందుకంటే ఈయన ముక్కుసూటిపోయే మనిషి, ఈ పార్టీ ముక్కుసూటిగా పోతుంటుంది. వాటిలో కొంచెం మేబీ ఫెయిల్. వీఆర్ ఓపెన్. దీంట్లో మేము చాలామంది అడుగుతుంటారు దీని మీద ఏమనుకుంటున్నారు, ఏదైనా ఇంతకుముందు మీరు రాజీనామాలు చేస్తున్నారు. ఎత్తులు పై ఎత్తులు చిన్న వేయడము, ఆ పార్టీని దగ్గరికి తగ్గిపోవడం, ఈ పార్టీ తీయడం అనేది లేదు. అది వీక్నెస్ అనుకుంటే వీక్నెస్.